అంతర్జాతీయ ఫ్యాషన్ వేదిక మెట్ గాలా 2026 లో మరొకసారి భారతీయ మెరుపులు మెరిశాయి. ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి ఈ వేడుకలో తన రాజసాన్ని ప్రదర్శించారు. అయితే ఆమె కట్టుకున్న బట్టల కంటే మెడలో మెరిసిన ఆ నెక్లెస్ ధర వింటేనే సామాన్యులకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏకంగా 142 కోట్ల విలువైన ఆభరణాలతో ఆమె రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే అటు సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులను తవ్వుతూ సెటైర్లతో రెచ్చిపోతున్నారు. ఆ విలాసవంతమైన విశేషాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మెట్ గాలా వేదికపై సుధారెడ్డి ధరించిన ఆ నెక్లెస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీని విలువ అక్షరాల 142 కోట్ల రూపాయలు. ఇందులో ఉన్న 550 క్యారెట్ల అరుదైన టాంజనైట్ డైమండ్ ను క్వీన్ ఆఫ్ మెరిలాని అని పిలుస్తారు. విక్టోరియన్ స్టైల్ డైమండ్స్ తో మెరిసిపోతున్న ఈ హారాన్ని చూసి ఫ్యాషన్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది. నెక్లెస్ తో పాటు ఆమె వేలుకున్న 40 క్యారెట్ల ఎమరాల్డ్ రింగ్, 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్ ఆమె వ్యక్తిగత కలెక్షన్ అని తెలిసి జనం నోరెళ్లబెడుతున్నారు. ఇక ఆమె ధరించిన దుస్తుల వెనుక ఒక పెద్ద సైన్యమే పనిచేసింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ ట్రీ ఆఫ్ లైఫ్ డ్రెస్ కోసం ఏకంగా 90 మంది కళాకారులు దాదాపు 3459 గంటల పాటు కష్టపడ్డారు. తెలంగాణ సంప్రదాయాలైన కలంకారీ కళ, పాలపిట్ట, జమ్మి చెట్టు వంటి అంశాలను ఈ డ్రెస్ లో అద్భుతంగా పొందుపరిచారు. సుధారెడ్డి కార్పెట్ పై నడుస్తుంటే ఒక నడిచే కళాఖండంలా కనిపించారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ విలాసం వెనుక సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. సుధారెడ్డి భర్త మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ కావడంతో నెటిజన్లు తమ క్రియేటివిటీకి పని చెప్పారు. ఆమె మెడలో కనిపిస్తున్నది కేవలం డైమండ్లు కావు, అవి కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు, పోలవరం కాలువలు అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రాజెక్టు నిధులే ఇలా ఆభరణాలుగా మారాయా అని కొందరు నెటిజన్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి కాళేశ్వరం నీళ్లు జనాలకు పనికొచ్చాయో లేదో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు ఫలాలు మాత్రం మెట్ గాలాలో డైమండ్లలా మెరుస్తున్నాయంటూ సెటలు వేస్తున్నారు. ఫ్యాషన్ ఈవెంట్ కాస్త ఇలా పొలిటికల్ డిస్కషన్ కు దారితీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా 142 కోట్ల నెక్లెస్ వేసుకుని అంతర్జాతీయ వేదికపై సుధారెడ్డి చేసిన హడావిడి మాత్రం అంతా ఇంత కాదు. ఒకవైపు విలాసం, మరోవైపు వివాదం, రెండూ కలిపి ఈ మెట్ గాలా 2026 ప్రదర్శనను ఒక మరిచిపోలేని ఉదంతంగా మార్చేశాయి. ఫ్యాషన్ ప్రియులు ఆమె స్టైల్ను ఎంజాయ్ చేస్తుంటే సామాన్యులు మాత్రం ఆ ధరను తమ ఊహల్లో లెక్కలేసుకుంటున్నారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ మెట్ గాలాలో వేసిన మెగా మార్క్ మాత్రం గట్టిగానే పడింది.